వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. వినుకొండలో పగలే దొంగతనం, రామాలయం వద్ద ఇంట్లో చోరీ. వినుకొండ పట్టణంలోని విష్ణుకుండి నగర్లోని రద్దీగా ఉండే రామాలయం సమీపంలో పట్టపగలే దొంగతనం జరిగింది. ఇంటి యజమాని బయటికి వెళ్ళగా దొంగలు తాళాలు పగలగొట్టి ఇంట్లో చొరబడి నగదు, బంగారం దోచుకున్నారు. విష్ణుకుండి నగర్లో నివాసం ఉంటున్న గద్దె వెంకట్రావు తన వ్యక్తిగత పనుల మీద బయటికి వెళ్లారు. అదే సమయంలో ఆయన భార్యాబంధువులు ఇంటికి వెళ్లారు. అదును చూసి దొంగలు ఇంటి ప్రధాన తలుపులు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోని బీరువాను తెరిచి అందులో ఉన్న నలపూసల గొలుసు, ఒక బంగారు చైను, 2 ఉంగరాలు మరియు 10,000 రూపాయల నగదును దొంగిలించారు. వారం రోజుల క్రితం ఇదే బజారులో తెల్లవారుజామున దొంగతనం చేయడానికి ప్రయత్నించిన ఘటన మరొక ముందే పట్టపగలు దొంగతనం జరగడం స్థానికులకు ఆందోళనకు గురిచేస్తుంది. పట్టణంలో దొంగల సమాచారం పెరిగిందని, రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా భద్రత లేదని ప్రజలు భయపడుతున్నారు. నేను మా అక్కయ్య గారి ఇంటికి వెళ్ళానండి. ఒక పావు గంట టైం, ఎక్కువ టైం కూడా గడవలేదు. ఇంటికి వచ్చాక తలుపులు తీసుంది. బీరువాలోది నల్లబోసల గొలుసును, 3 చెవురున్నర, 2 చెవురీలు చైను, 2 ఉంగరాలు పోయినాయండి. 10,000 డబ్బులు. పని మీద బజారుకి పోయా. మా ఊళ్ళో మా వదిన గారింటి దగ్గర ఉంది. మా వదిన గారింటి దగ్గర నుంచి మా ఊళ్ళో ఇంటికి వచ్చేవరకు తలుపులు తీస్తే లైట్లు వేసి ఉన్నాయి. ఆ బీరువాలు బంగారం అవన్నీ తీసుకుని, డబ్బులు అవన్నీ తీసుకొని పోయారు. నల్లబూసలు, నల్లబూసల గొలుసు, చైను, 2 ఉంగరాలు, 10,000 రూపాయల డబ్బులు.